ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ మైనర్ బాలుడు సహా మరో 2 నిందితులను అనపర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం డీఎస్పీ విద్యా వివరాలను వెల్లడించారు. బుధవారం అనపర్తి ఐఎల్టీడీ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనం చోరీ చేసేందుకు యత్నిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అనపర్తితో పాటు 10 చోట్ల చోరీలు చేసినట్లు నిందితులు తెలిపారన్నారు. రాజమండ్రికి చెందిన దుప్పాడ అనిల్ కుమార్, అనపర్తికి చెందిన బబ్లుతో పాటు మరో మైనర్ బాలుడిని విచారించి వారి వద్ద నుంచి 7 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనపర్తి సిఐ సుమంత్, ఎస్ఐ వినయ్ ప్రతాప్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది బైక్ దొంగతనాలు చేసే ఒక 3 నిందితుల్ని పట్టుకోవడం జరిగిందండి. నిన్న సాయంత్రం 4:30కి టైంలో ఐఎల్టీడీ సెంటర్ దగ్గర వీళ్ళు అనపర్తిలో బైక్ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ మాకు అనుమానాస్పదంగా దొరికారు. మా దగ్గర ఆల్రెడీ 99/2026 అని ఒక బైక్ దొంగతనం కేసు ఉంది అనపర్తి పోలీస్ స్టేషన్లో. అందులో ముద్దాయిలు వీళ్ళేనని విచారించగా వీళ్ళు నేరాలు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ 3 దుప్పాడ అనిల్ కుమార్ అని ఏలియాస్ బూస్ట్ అండి. ఇతను రాజమండ్రికి చెందిన వ్యక్తి, రామదాస్పేట 3 టౌన్ ఏరియా. ఇంకొకరు బహదూర్ బబ్లు, ఇతను అనపర్తికి చెందిన వ్యక్తి. 3వ అతను జువెనైల్ అండి, వీళ్ళతో పాటు ఉన్నాడు అతను. ఈ 3 కూడా వాళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇందులో మొదటి నిందితుడైన దుప్పాడ అనిల్ కుమార్ ఏలియాస్ బూస్ట్, ఇతని మీద ఆల్రెడీ 16 కేసెస్ నమోదై ఉన్నాయి, బైక్ దొంగతనాలు, వేరియస్ దొంగతనాల కేసుల్లో. అండ్ వీళ్ళు ఒప్పుకున్నవైతే మాత్రం ఇప్పుడు 10 కేసులు ఒప్పుకున్నారండి. వీటిలో 10 కేసుల్లో టోటల్ రికవరీ మనకు 14 బైక్స్ అయ్యాయి. ఇందులో 7 పిఎస్ల పరిధిలో వీళ్ళు దొంగతనాలు చేశామని ఒప్పుకున్నారు. అనపర్తిలో 3, రాజానగరం 1, గోకవరం 1, గండేపల్లి 1, ప్రకాష్ నగర్ 1, కిర్లంపూడి 1 అండ్ పెద్దాపురం 1 ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇన్ని బైకులు దొంగతనం చేసినట్టు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 14 మోటార్ సైకిల్స్ యొక్క టోటల్ రికవరీ వాల్యూ 7 lakhs అండి. ఈ కేసులో మాకు బైక్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, దాన్ని మనం ఎట్లయినా ఆపాలి అని చెప్పి కంటిన్యూస్గా క్రైమ్ టీమ్స్ని, మమ్మల్ని మా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు చాలా గైడెన్స్ ఇచ్చి పర్సూ చేశారండి. అండ్ ఈ కేసులో అనపర్తి క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ శివ, త్రిమూర్తులు అండ్ అనపర్తి ఎస్ఐ గారు, అనపర్తి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన దుప్పాడ అనిల్ కుమార్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేసి, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేసి దాన్ని 3 టౌన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షీట్స్ ఓపెన్ చేసి దొంగతనాలు అరికట్టడం, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఇకపైన వీళ్ళు బైక్ దొంగతనాలు చేయకుండా ఆపడం అనేది సర్వేలెన్స్ ద్వారానే పాసిబుల్. అండ్ ఇలాంటి బైక్ అఫెండర్స్ ఎక్కడైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పోలీస్ శాఖ తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ.